హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ అండి. ఎలా చేయాలనేది మనం చూసేద్దాం. ఈ సాంబార్ నార్మల్ రైస్లోకైనా బాగుంటుంది, అలా కాదు బిర్యానీలోకి కానీ పలావ్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. నేనైతే ఒక పావు కేజీ కందిపప్పును తీసుకున్నానండి. దాన్ని వేయించుకునే వాళ్ళు వేయించుకోవచ్చు, లేకపోతే లేదని నేనైతే వేయించుకోకుండా దాన్ని కడిగేసుకొని దాంట్లోకి 4 కప్పులు వేసుకొని వాటర్ని నేను కుక్కర్లో పెట్టేసుకున్నానండి. మెత్తగా ఉడికేంత వరకు అవి బాగా ఉడికేసిన తర్వాత బాగా రుబ్బేసుకున్నాను, పక్కన పెట్టేశాను. ఇంకో ప్యాన్ తీసుకొని అంటే మందపాటి డేక్షణ ఒకటి తీసుకొని దాంట్లోకి ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక సన్నగా తరుముకున్న ఒక ఉల్లిపాయల్ని దాంట్లో యాడ్ చేసుకొని కాస్త వేగుతున్నప్పుడే దాంట్లోకి ములక్కాడలను కూడా బాగా ఉల్చుకొని ముక్కలు చేసుకొని వాటిని కూడా యాడ్ చేశానండి. తర్వాత ఒక క్యారెట్ని రౌండ్గా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేశానండి. ఈ 3 బాగా అంటే కాస్త ఇవి వేగటానికి టైం పడతాయని చెప్పి ఇవే ముందు వేసి కాసేపు వేయించుకున్నానండి. అన్నిటితో కలిపి వేస్తే ఏమవుతాయంటే మాడిపోతాయి మిగిలినవన్నీ, అందుకని ముందు ఇవి వేయించుకున్నానండి. తర్వాత కొన్ని దోసకాయ, బంగాళదుంప, దొండకాయ, బెండకాయ, ఇవి టమాటా మొత్తం ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. అవి కూడా వీటిలోకి నేనైతే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మీకు తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి, లేదంటే కల్లుప్పుని అయితే యాడ్ చేసుకోండి. సాంబారే కాబట్టి కొద్దిగా మనం మొత్తం ఒకసారి వేసుకోకుండా నార్మల్గా అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని బాగా కాస్త ఉడికేంత వరకు అంటే కలయపెట్టుకోకుండా కాస్త అదే గరిటెతో తిప్పుకుంటూ ఉండండి. తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఆ కూరగాయలు కూడా కాస్త మెత్తగా అయ్యేంత వరకు కూడా తిప్పుకుంటే సరిపోతుంది. దీంట్లోనికి 2 గంటల కారాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూను పసుపుని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం కలయపెట్టేసుకోండి. మందంగా లేకపోతే గిన్నె అడుగు మాడిపోతుంది. నా దగ్గర కాస్త మందంగా అయితే ఎక్కువ లేదు, ఈ మాత్రంగా ఉందని ఇది పెట్టేశాను. ఇవి బాగా కాయలు ఉడికిపోయిన తర్వాత ఇందాక నేను పప్పు ఉడకపెట్టేసుకున్నాను కదండి రుబ్బుకొని, ఆ పప్పును కూడా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇదంతా ప్రాసెస్కి ముందే కాస్త చింతపండు నీళ్ళలో వేసి నానబెట్టుకొని కాస్త మెత్తగా చేసుకోండి, గుజ్జు వచ్చేంత వరకు. ఇప్పుడు ఆ గుజ్జుని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి, చింతపండు గుజ్జుని. ఇవి మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కాగపెట్టుకోండి. పప్పు అనేది బాగా పొంగుతూ ఉంటుందన్నమాట. దీంట్లోనికి కాస్త సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకోండి, లేదంటే ఇంట్లో చేసుకున్న పొడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, ఒక 10 మినిట్స్ బాగా ఉడకనిస్తే సరిపోతుంది. చాలా సింపుల్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.